హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జోహో ఈమెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. మీరు మొబైల్ ఫోన్లో జోహో యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత ఇలా సైన్ అప్ అవ్వాలన్నమాట. ఆ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత యూజర్ నేమ్ మనకి ఇష్టం వచ్చిన యూజర్ నేమ్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నా పేరు శివ ప్రతిపాటి కాబట్టి నేను శివ ప్రతిపాటి ఇస్తున్నాను. త్వరగా క్రియేట్ చేసుకునే వాళ్ళకి మంచి మంచి యూజర్ నేమ్స్ వస్తాయి. సో మీ యూజర్ నేమ్ ఇష్టం వచ్చిన యూజర్ నేమ్ పెట్టేసుకోండి. నెక్స్ట్ పాస్వర్డ్ మీకు నచ్చిన ఆల్రెడీ దానిలో ఒక పాస్వర్డ్ వస్తుంది, అది తీసుకోకుండా మాన్యువల్గా మీరు క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత టైప్ చేసిన తర్వాత సైన్ అప్ చేయాలన్నమాట. మనం ప్రజెంట్ జీమెయిల్ బదులు అందరూ జోహో ఈమెయిల్ యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ క్రియేట్ అయిన అకౌంట్ తర్వాత మనకి మొబైల్కి ఓటీపీ ఒకటి వస్తుంది. ఆ ఓటీపీని దీనిలో ఎంటర్ చేసుకోవాలి. అకౌంట్కి ఓటీపీ వచ్చింది. ఎంటర్ చేసిన తర్వాత ఇది జోహో ఈమెయిల్ అనమాట. ఆ ఓటీపీ ఎంటర్ అయిన వెరిఫై చేయాలి. వెరిఫై చేసుకున్నాక మీకు న్యూ జోహో ఈమెయిల్ క్రియేట్ అవుతుంది అనమాట. ఇలా ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇలా మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ రావాలని అడిగిద్ది. సో నోటిఫికేషన్ ఎస్ అని కొట్టండి. నోటిఫికేషన్ తర్వాత ప్రైవసీ పాలసీ దగ్గర జన్ స్కిప్ చేసేయండి. సో అదిగోండి మన ఈమెయిల్ క్రియేట్ అయిపోయింది. మనకి ఆండ్రాయిడ్ మొబైల్లో అయినా ఐఓఎస్లో అయినా ఇలా అకౌంట్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో అందరూ జీమెయిల్ బదులుగా ఇదే వాడుతున్నారు. మనం ఒక టెక్స్ట్ మెయిల్ పంపించి చూద్దాం ఎలా యూజ్ అవుతుంది అనేది. సేమ్ జీమెయిల్ లాగానే మనం ఇలా ఒక టెక్స్ట్ ఈమెయిల్ పెట్టుకుందాం. ఓకే, మనం దీనిలో సిగ్నేచర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ జీమెయిల్ లాగానే యూజ్ చేసుకోవచ్చు ఈమెయిల్ని కూడా. ప్రజెంట్ ఇండియన్ గవర్నమెంట్ అంతా జీమెయిల్ నుంచి ఈ జోహో ఈమెయిల్కి చేంజ్ అవుతానికి చూస్తుంది. సో మీ అందరూ కూడా ఇలా నేను చెప్పినట్టుగా ఈమెయిల్ క్రియేట్ చేసుకోండి. మీకు నెక్స్ట్ వీడియోలో అరెట్టే వాట్సాప్ లాంటిది అరెట్టే ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. చూడండి, మనకి జీమెయిల్ లాగానే అన్నీ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇది నెక్స్ట్ వీడియోలో అరెట్టే వాట్సాప్ లాంటి యాప్